హెల్దీ అండ్ స్పైసీ మునగాకు పొడి. నేను చెప్పిన విధానంగా చేశారంటే అస్సలు చేదుండదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది కొంచెం నెయ్యితో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మ్యాక్సిమం మీకు 1.5 అవర్లో అయిపోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ మునగాకు తీసుకుని ఆకులు విడిపించుకొని దాన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. నేను దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నా. సో మునగాకు కరివేపాకు రెండు కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అది నీటిలోనే ఆరబెట్టుకోవాలి, ఎండలో వేయాల్సిన అవసరం లేదు. ఒక 1.5 అవర్లో అది డ్రై అయిపోతుంది. మరీ ఎక్కువగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదు, వాటర్ మొత్తం ఇంకిపోతే సరిపోతుంది. సో ఒక 1.5 అవర్ 2 అవర్స్లో అది ఇలా డ్రై అయిపోతుంది. సో ఆ తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక బాండ్లీ పెట్టి దానిలో కొంచెం పల్లీలు, ఒక 2 to 3 స్పూన్స్ పల్లీలు వేసి అది దోరగా వేయించుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి శనగపప్పు అండ్ మినపప్పు వేసి వేయించుకోవాలి. శనగపప్పు 1 స్పూను అండ్ మినప్పప్పు 1 స్పూను అది వేసి కొంచెం అట్లా వేయించుకోవాలి. అది కొంచెం అట్లా ఒక 1 or 2 మినిట్స్ అట్లా రోస్ట్ చేసిన తర్వాత దానిలోకి కొంచెం కందిపప్పు వేసుకోండి. అది కూడా 1 స్పూను కందిపప్పు. మళ్ళీ దానిలోకి 1 స్పూన్ ధనియాలు, 1.5 స్పూన్ ధనియాలు వేసుకోండి. సో అది కొంచెం అట్లా రోస్ట్ చేసి ఒక 3-4 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర, మళ్ళీ ఆవాలు రెండు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసి అది కొంచెం రోస్ట్ అవ్వాలి. జీలకర్ర ఆవాలు మంచి స్మెల్ వస్తుంది అది రోస్ట్ అయ్యేటప్పుడు. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇది మొత్తం ఒక చిన్న ప్లేట్లో తీసి పెట్టుకోండి. అది కొంచెం ఆరాలి. సో తీసి పెట్టుకొని అదే బాండ్లీలో కొంచెం ఆయిల్ వేసి దానిలో ఒక 20 to 25 వట్టిమిరపకాయలు వేసుకోండి. మీరు కారం ఎలా తింటారో దాన్ని బట్టి మిరపకాయలు చూస్ చేసుకోండి. నేను కొంచెం ఎక్కువే తింటాను, సో కొంచెం ఎక్కువే వేసుకున్నా. సో మిరపకాయలు వేసి అది కొంచెం వేగిన తర్వాత దాన్ని సేమ్ ప్లేట్లోనే తీసి పెట్టేసుకోండి. మిరపకాయలు తీసుకొని దానిలోకి కొంచెం చింతపండు వేసుకొని కొంచెం అట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అదంతా పోయే వరకు అట్లా రోస్ట్ చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఒక 1/2 స్పూన్ అంత ఆయిల్ వేసి, ఆయిల్ వేయకపోయినా నడుస్తుంది, మీరు అలానే డ్రైగా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. దానిలోకి మునగాకు, మళ్ళీ కరివేపాకు రెండు వేసి కొంచెం అట్లా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. సో పొడి మొత్తం నల్లగా కనిపిస్తుంది. సో కొంచెం సిమ్లోనే పెట్టి అలా రోస్ట్ చేసుకోండి. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఇక్కడే మీకు ఎక్కువ టైం పడుతుంది. ఇది తీసుకుంటుంది ఒక 15 to 20 మినిట్స్ ఈజీగా తీసుకుంటుంది. సో సిమ్లో పెట్టి అలా కొంచెం అట్లా రోస్ట్ చేస్తూ ఉండండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు దింపేసేయచ్చు. ఇలా రోస్ట్ అయ్యాక అది తీసి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇందాక వేయించిన పల్లీలు, చింతపండు, మిరపకాయలు అవన్నీ వేసి గ్రైండ్ చేసుకోండి. మరీ సాఫ్ట్గా వద్దు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. దానిలోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. సో అది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. అది గ్రైండ్ అయిన తర్వాత కొంచెం దానిలోకే వెల్లుల్లి వేసుకోండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పొట్టుతో సహా వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ దీన్ని కొంచెం అట్లా గ్రైండ్ చేసుకొని బరకగానే మళ్ళీ దానిలోకి మునగాకు, కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. వేయించిన తర్వాత చేతితో పట్టుకుంటే పొడి అవ్వాలి. సో అలా క్రిస్పీగా రావాలి, అప్పుడే ఇది నిల్వ ఉంటుంది. చాలా రోజుల వరకు పెట్టుకుంటాం కాబట్టి అలా క్రిస్పీగా వస్తే నిల్వ ఉంటుంది. సో అది మిక్సీలోకి వేసి మళ్ళీ కొంచెం మిక్సీ పట్టి, ఈ మొత్తాన్ని మీరు ఎక్కువ సాఫ్ట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది అన్నంలోకి. సో అది మిక్సీకి వేసుకొని ఒక ప్లేట్లో వేసి కొంతసేపు ఆరనివ్వాలి, ఒక 15 to 20 మినిట్స్. ఏదైనా వేడిగా ఉంటే
మళ్ళీ చెడిపోతుంది. సో ఒక ప్లేట్లో వేసి ఒక 15-20 మినిట్స్ ఆరనిస్తే సరిపోతుంది. తర్వాత దాన్ని ఒక గ్లాస్ జార్లోకి, ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇది మీకు మినిమం 1 to 1.5 మంత్ నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మళ్ళీ దాన్ని వేడి రైస్లోకి కొంచెం నెయ్యి, ఇది పౌడర్ వేసుకొని తినేయడమే.